వెల్కమ్ టు ఎస్వీ5 టీవీ న్యూస్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా షామీర్పేటలో తన నివాసంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల పలు ఆసక్తికర సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. తనను రాత్రికి రాత్రే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారని, ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా తన వివరణ తీసుకోకుండానే ఈ పని చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్లోని నాయకులకు డబ్బుల ఆశను చూపెడుతూ మభ్యపెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీలో తనతో పాటు మంత్రి హరీష్ రావు సైతం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని ఈటెల వ్యాఖ్యానించారు. ఈ మీడియా సమావేశంలో ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమా, అందే బాబయ్య, ముదిరాజ్, ఇల్లంతకుంట ఎంపీపీ లతాశ్యాం, జమ్మికుంట మాజీ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఇవాళ అందరికందరూ పాత ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు ఇది మంచిగా నడుస్తుందని భావించడం తప్పకుండా ఒకటే రోజు వచ్చింది, ఒకటి అవుతారు, దాన్ని ఆపలేరు ఎవరు గుర్తుపెట్టుకున్నారు. సారా చెప్పేది ఎప్పుడు పుట్టోని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడు ఎత్తి పోషణ కొడుతుంది. నా నెత్తి కొట్టే ప్రయత్నం చేసిండు, తప్పకుండా మీరు నెత్తి కొడుతున్నాడు. నేను బానిసను కాదు, నేను బానిసను కాదు, నేను ఉద్యమ సాచుడు. నేను అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేసిన తప్ప ఇంకో ప్రయత్నం చేయలేదు. ఇంతకుముందు చెప్పేది మర్చిపోయినా వారసత్వంగా నువ్వు ఇచ్చుకో, మాకేం బాధలేదు, అట్లా కూడా రాజీ పడ్డాం మేము. కానీ ఇవాళ మా ఆత్మగౌరవం మీద, మా ఆత్మాభిమానం మీద ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెలంగాణ ప్రజల హృదయాల్లో సంపాదించినటువంటి ఆ స్థానాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేసినాం. ఇది చెల్లదు కాక చెల్లదు తప్పకుండా. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు ఎంతో గౌరవం ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాజేందర్ పార్టీలో కీలకమైన పదవులతో పాటు 2 సార్లు మంత్రిగా చేశారని గుర్తు చేశారు. కాగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు ఆత్మగౌరవం ఉందా అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. 7 ఏళ్లుగా బానిస బతుకు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. పదవి పోగానే ఈటెలకు ఆత్మగౌరవం గుర్తొచ్చిందా అని గంగుల కమలాకర్ ప్రశ్నించారు. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ నేతలతో కలిసి మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఈ సందర్భంలో మాకెవరికి కూడా తెలియదు, మీరు దేవాలయ భూములు ఆగబట్టుకున్నది కానీ, మీరు ఎస్సీలకు సంబంధించినటువంటి భూములను ఆకుపై చేసిన విషయం కానీ, మొన్న ఈ ఇష్యూ బయటకు వచ్చేంత వరకు కూడా మాకెవరికి తెలియదు. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారితో మీకు సఖ్యత లేదని ఈరోజు బయట చెప్తున్నారు. ఈ భూములను రెగ్యులరైజ్ చేయమని మీరు అడిగితే మరి వాటిని చేయనటువంటి పరిస్థితులలో నుంచే ఈ అసంతృప్తి, ఆత్మగౌరవం పుట్టిందని, ఈ ఆత్మగౌరవానికి కారణం ఇదే అని. లేకపోతే కేంద్రంలో ఒక వెనుకబడిన కులాల శాఖ, మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అది ఏమైనా మాట్లాడి ఏమన్నా హామీ తీసుకున్నారా? నల్ల చట్టాలను తెల్ల చట్టాలు చేస్తా అన్నారా? వ్యవసాయ చట్టాలు లేకుంటే చట్టసభలో బీసీ రిజర్వేషన్ కల్పిస్తా అన్నారా? లేకపోతే వెనుకబడిన కులాలకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తా అన్నారు. ఈ మూడిట్లో ఏమైనా అడిగారా? అడిగితే ఏం సమాధానం వచ్చింది అని మీరు సమాధానం చెప్పాలి ప్రజలకు. ఈ 3 బడుగు బలహీన వర్గం నుంచి నాకు ఏమీ అడగలే. పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశారని, లీటర్ పాల ధర కంటే లీటర్ నీళ్ల ధరే ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 153 గ్రామాల్లో అమూల్ సంస్థ పాల సేకరణ చేస్తోందన్నారు ఆయన. ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో పాల సేకరణ జరుగుతోందని సీఎం జగన్ వివరించారు. ఒక సహకార రంగంలోని సంస్థ బాగా నడిపితే ఆ సంస్థను ఎవరూ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా ఈ సహకార సంస్థలను ఆక్రమించకపోతే నిజంగానే ఈ సహకార రంగం నిజంగా బలపడితే ఆ సహకార రంగంలో ఉన్న రైతులకు ఎలాంటి మేలు జరుగుతాయన్నదానికి ఉదాహరణ ఈ అమూల్. ఈరోజు అమూల్ సంస్థను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకురావడం, ఆ అమూల్ సంస్థతో
2020 జూలై 21వ తేదీన జూలై 21వ తారీఖున అమూల్ సంస్థతో మన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత 2020 డిసెంబర్ 2న రాష్ట్రంలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ ఇంతకుముందు ప్రస్తుత లాక్డౌన్ ముగిసేలోగే రెండో దశ కరోనా తీవ్రత తగ్గే అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి టీమ్స్ ను ఆయన సందర్శించారు. హైజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్స్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కరోనా వార్డులను కలిగి తిరిగారు. కరోనా బాధితులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. కొత్తగా ప్రారంభించిన 150 పడకలను 15 కోట్లతో ఏర్పాటు చేశారని ఆయన వివరించారు. కరోనా విజృంభించినప్పటి నుంచి విరామం లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్ప్రెడర్లకు ప్రాధాన్యత క్రమంలో టీకాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో విపత్తు నుంచి బయటపడతామన్నారు మంత్రి కేటీఆర్. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఒకవైపు ఫీవర్ సర్వే లాంటి కార్యక్రమాలు ఇంటింటికి మన వైద్య బృందాలు పోయి ఆశా వర్కర్స్ కానీ హెల్త్ టీమ్స్ కానీ పోయి ఎక్కడికక్కడ నివారణ చర్యలు ఏం తీసుకోవాలి, ఏ రకంగా మెడికల్ కిట్స్ ఇవ్వడం, దాని తర్వాత సామర్థ్యాన్ని పెంచి ఇప్పటికే ఎన్నో రకాల ఆసుపత్రుల ద్వారా వైద్య సదుపాయాలను అందించడం. అందులో భాగంగా టిమ్స్ కూడా ఒకనాడు ఒక స్పోర్ట్స్ హాస్టల్ కోసం కట్టిన బిల్డింగ్ని ఆనాడున్న పరిస్థితుల్లో వెంటనే తీసుకొని ఒక 1200 పడకల ఆసుపత్రిగా దీన్ని మార్చి వెంటనే వినియోగంలో తీసుకొచ్చి దాదాపుగా సంవత్సరం కావస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో టిమ్స్ కూడా వేలాది మంది పేషెంట్స్కి తమకున్న శక్తి మేరకి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి వారందరినీ కాపాడే ప్రయత్నం కూడా చేసింది. వచ్చే నెల నాకు తెలిసినంతవరకు వారు సంవత్సర కాలం పూర్తవుతుంది. కార్పొరేట్స్ కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఐటీ కంపెనీలు పోయినసారి మొదటి వేవ్ వచ్చినప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయలతో మరి తాడిపత్రిలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్చర్డ్ స్టీల్ వద్ద ఏర్పాటు చేసిన 500 ఆక్సిజన్ పడకల జర్మన్ హ్యాంగర్ల ఆసుపత్రిని నిర్మించారు. సీఎం జగన్ ఆదేశాలతో 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో 5.50 కోట్లతో ఈ కోవిడ్ ఆసుపత్రిని నిర్మించారు. శంకరన్న, ఆల్సో రంగయ్యన్న, ఇంకా ఎవరెవరు సిద్ధ, డాక్టర్ మాధవ్, సులభతాపన పెద్దన్న అందరికీ కూడా, రంగయ్యన అందరికీ కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చేసినారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో బెడ్ లేదు అన్న మాట రాకూడదు అని చెప్పేసి ఆ మాటని నిజం చేయడం కోసం మేము ఇక్కడ ఎటువంటి కష్టమైనా భరించి ఇది తక్కువ టైంలో రెడీ చేశాం సార్. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రాజ్భవన్ లో గవర్నర్ తమిళసైని కలిసి వినతిపత్రం అందించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి అందరికీ వ్యాక్సిన్ అందించాలని ఆయన కోరారు. తెలంగాణలో కోవిడ్ చికిత్స, బ్లాక్ ఫంగస్లకు చికిత్సలకు ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్నట్లుగా ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను, పట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని అంశాలని వారి దృష్టికి తీసుకొచ్చి కొన్ని అంశాలేమో భారత రాష్ట్రపతికి పంపించాలని చెప్పి కోరాము, కొన్ని అంశాలేమో ఇక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడాలని చెప్పి కోరడం జరిగింది. భారత రాష్ట్రపతికి ఒక రిప్రజెంటేషన్ ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు యావత్ భారతదేశంలో అందరూ గవర్నర్లకి, జిల్లా కలెక్టర్లకు కూడా మెమొరాండంలు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ కోవిడ్ పాండమిక్ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వారి మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు దేశంలో కోట్లాది మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నభిన్నమైన విషయం కూడా భారత రాష్ట్రపతికి
దేశంలో రోజుకు 1 కోటి టీకాలు ప్రతి పౌరునికి ఉచితంగా వేసేలా మోడీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయుని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనాతో పోరాడడానికి మోడీ ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందన్నారు. కోవిడ్ నుంచి రక్షణకు టీకా మాత్రమే మార్గమన్నారు. గుడ్డెద్దు జైల్లో పడ్డట్టు పోవటం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏదైనా డబ్బు పోలీసు రెండు అడ్డం పెట్టుకొని మేము అడ్డదారులు ఏదైనా నెగ్గగలుగుతాం. వైసీపీ రైతు దగా ప్రభుత్వమని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు వ్యవసాయానికి చేసిన సాయంపై అన్ని దొంగలెక్కలేనని తప్పుబట్టారు. వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా రూపంలో సీఎం జగన్ ప్రభుత్వం ఎంత సాయం చేసిందని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సూటిగా మీ ప్రెస్ ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నా. ఏదైతే మీ 2 సంవత్సరాల పాలనలో మీది రైతు ప్రభుత్వమా, రైతు దగా ప్రభుత్వమా, ఈవేళ చెప్పవలసినటువంటి అవసరం ఈ రోజు ఉంది. అందుకే నేను సూటిగా ఈ వ్యవసాయం సంబంధించి మీ 2 సంవత్సరాల పాలనలో సూటిగా నేను ఒక 15 అంశాలను ఈ యొక్క ప్రెస్ ద్వారా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ముందు పెడుతూ ఉన్నా. ఈ 15 అంశాలకి మీరు సమాధానం చెప్పగలుగుతారా లేదా అని నేను ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన గురైనటువంటి రాష్ట్రం, 13 జిల్లాల చిన్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత. మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సోదరుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా కంచికచ్చర్ల రమణఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తన నిరూపమాన సేవలతో దేవినేని వెంకటరమణ నందిగామ ప్రాంత ప్రజల గుంటల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని సోదరుడు దేవినేని ఉమా అన్నారు. ఆయన స్ఫూర్తిగా నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం నందిగామ గాంధీ సెంటర్లో గల మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ, మాజీ శాసనసభ్యులు తంగిరాల ప్రభాకర్రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. జోహార్ దేవినేని వెంకటరమణ, జోహార్ దేవినేని వెంకటరమణ. ముందు ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, శాసనసభ్యుడిగా, విద్యాశాఖ మంత్రిగా ఒక బలమైన ముద్ర ఈ ప్రాంత రాజకీయాల మీద, ఈ ప్రాంత ప్రజల గుండెల్లో స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారు అందరూ హృదయాల్లో ఉన్నారు. ఈరోజు కూడా అందరి ఇళ్లలో రమణ గారు ఫోటో పెట్టుకున్నారంటే ఆయన వేసిన ముద్ర ఒక యువకుడు. ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దాని తయారీకి ఏర్పాట్లు పగడ్బందీగా సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని సివిఆర్ కాంప్లెక్స్ లో దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ఆయుర్వేద మందు తయారీ ప్రక్రియకు నెల్లూరు ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి తయారీ మొదలు కావచ్చని, మందు తయారీకి మరో 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. తొలుత సర్వేపల్లి నియోజకవర్గానికి 1,00,000 ప్యాకెట్లు సిద్ధం చేయనున్నారు.
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కందిమలాయనపల్లిలో జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠంను దర్శించారు మఠాధిపతులు. క్షేత్రం పీఠాధిపతి శివస్వామితో సహా పలువురు వీర శివకుమారస్వామిని కలిశారు. వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం మఠాధిపతి ఖాళీని భర్తీ చేసే అంశంపై వీరంతా చర్చించారు. పరిష్కార దిశగా వీరంతా సమాలోచనలు చేస్తున్నారు. సంబంధించిన కొన్ని విభాగాలు ఉంటాయి, ఆ సెక్షన్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారము మా ఈ యొక్క ఆ సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ, చట్టాన్ని గౌరవించుకుంటూ సమతుల్యంగా వెళ్ళే అవకాశాన్ని కలగజేసుకుంటాం. సో మారుతి మహాలక్ష్మ నాకు అన్యాయం జరిగితే నేను పిల్లలతో సహా కలిసి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి చెప్తా ఉంది. నిజంగా ఈ యొక్క సంస్థానానికి ఒక కోడలుగా, ఒక త్యాగధనురాలుగా, చిన్న వయసులోనే పీఠాధిపతికి భారీగా వెళ్ళిన ఆ తల్లి. వరంగల్లోని ఎల్లమ్మ బజార్ శ్రీరామ మేరు భజన మందిరంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రాతకాలంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. హనుమాత్ మూలమంత్ర హావనాన్ని బ్రహ్మశ్రీ శివారాధ్య ముదికొండ ధీరజ్ శర్మ నేతృత్వంలో జరిపారు. వరుణ్ ఆచార్యుల పర్యవేక్షణలో శివారాధ్య ముదికొండ శివతేజ శర్మ బ్రహ్మోత్సవంలో దీన్ని నిర్వహించారు. ఈరోజు రామాయణాన్ని అనుసరించి వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభ్రాద్ర ప్రయుక్తాయాం ఆంజనేయాయ మంగళం అని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని వైశాఖ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి తిథి నాడు పూర్వభాద్ర నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ఆంజనేయ స్వామి వారు అంజనాదేవి యొక్క గర్భం నుంచి అవతారాన్ని స్వీకరించాడు అని. అయితే మనకు మణిసూక్తం ఋగ్వేదంలో ఉన్నటువంటి మణిసూక్తం ఏం చెప్తుంది అంటే, స్వామివారిని మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో విజయం సాధించినందుకు భారతదేశ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత కేవలం ఓ ఏడాదిలోనే వ్యాక్సిన్ అభివృద్ధి పరచడంతో పాటు దీంతో పోరాటానికి ఇతర చర్యలను బలోపేతం చేస్తున్నారని ప్రశంసించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కేవలం ఒక ఏడాదిలోనే వ్యాక్సిన్లను అభివృద్ధి పరచడం బహుశా మున్నెప్పుడూ చూడలేదన్నారు. सीएसआईआर की आज की ये महत्वपूर्ण बैठक एक बेहद अहम कालखंड में हो रही है. कोरोना वैश्विक महामारी पूरी दुनिया के सामने इस सदी की सबसे बड़ी चुनौती बनकर आई है. लेकिन इतिहास इस बात का गवाह है, जब जब मानवता पर कोई बड़ा संकट आया है, साइंस ने और बेहतर भविष्य के रास्ते तैयार कर दिए हैं. संकट में समाधान और संभावनाओं को तलाशना एक नए सामर्थ्य का सृजन कर देना, और यही तो साइंस का मूलभूत स्वभाव है, बेसिक नेचर है. यही काम 2 నెలలకు ఒకసారి నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను అలాగే ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంతో రెపో రేటు 4%గా, రివర్స్ రెపో రేటు 3.35%గా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇక మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేట్లు కూడా 4.25%గా కొనసాగనున్నాయి. మరోవైపు 2022 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు అంచనాను 9.5%కి తగ్గించింది. గతంలో ఇది 10.5%గా ఉంటుంది ఆర్బీఐ అంచనా వేసింది. ఇక తొలి త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటును గతంలో 26.2%గా అంచనా వేసగా తాజాగా దానిని 18.5%కి తగ్గించింది. This statement today contains broadly 4 parts. The first part, I would focus on the MPC's decision and the rationale behind the MPC's decision. Together with that, I will brief all of you about RBI's assessment of growth and inflation. In the second part, I have made an effort to provide some guidance on liquidity and financial markets. In the third part, I would be announcing certain additional measures, and finally, in the fourth part, I would be concluding, and in the concluding para also, I would
bring out the broad approach of the RBI. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SV5 టీవీ న్యూస్.